యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. సుఖము దుఃఖము మానవుని యొక్క జీవితంలో ఈ రెండు అత్యంత ప్రధానమైనటువంటి మానవ జన్మే కాదు, ఏ జీవాత్మ శరీరాన్ని ఆశ్రయిస్తుందో ఆ శరీరం ద్వారా దీనికి ప్రాప్తమయ్యేటటువంటివి సుఖము దుఃఖము. సుఖాన్వేషణ, ఆ సుఖాన్వేషణలో ఎదురయ్యేటటువంటి దుఃఖం అనేవి ఇవి చరాచర ప్రపంచంలో సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి స్థితి. 84 లక్షల జీవరాశులు ఈ సుఖదుఖముల మీదనే నడుస్తున్నవన్న సంగతి ఇది ప్రతి ఒక్కరూ గ్రహించదగినటువంటి. సుఖము దుఃఖము అనేటటువంటివి సమపాలలో ఉన్నప్పుడు మాత్రమే మానవ జన్మ లభించటం. సుఖం యొక్క ఫలితం ఎక్కువగా ఉన్నప్పుడు దేవత జన్మలు, అలాగే పాపం అనేటటువంటిది అంటే దుఃఖం అనేటటువంటిది అనుభవించాలని వచ్చినప్పుడు తిర్యక్కులు అంటే జంతువులు. ఇలా ఈ సుఖదుఖాల యొక్క వలయంలో మనం సంచరిస్తూ ఉంటాం. ఈ సుఖానికి దుఃఖానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి తీరాలి. సుఖానికి ఏం ప్రయత్నం చేత సుఖం లభిస్తుంది, ఏ కర్మ చేత దుఃఖం లభిస్తుంది అని మనం గ్రహించాలి. ఈ సుఖదుఖాలకు కారణం ప్రధానమైనది కర్మ. కర్మ వల్లనే సుఖము దుఃఖము అనేవి ప్రాప్తిస్తాయి. ఇక్కడ మానవుడి జీవితం నడిపేటటువంటిది కర్మే. భగవంతుడు ఉన్నాడో లేదో మనం పక్కన పెడితే కర్మ ఫలితాలు మనం బదులు ఆ కర్మ ఫలితాలు అనుభవించే తీరాలి అన్నటువంటి విషయం ప్రతి నాస్తికుడు కూడా గ్రహించే తీరుతాడు. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే పుణ్యాస్యా ఫలం మిచ్చంతి పుణ్యం నేష్యతి మానవా న పాప ఫలం మిచ్చతి పాపం కుర్వంతి ప్రయత్నతః. శాస్త్రం చెప్తున్నది, పుణ్యఫలమైనటువంటి సుఖాన్ని కోరని జీవంటూ ఉండడు. పుణ్యం చేతనే సుఖం ప్రాప్తిస్తున్నది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ పాపం చేత దుఃఖం సంభవిస్తున్నది. కానీ పుణ్యం చేత ఎలాగైతే సుఖం లభిస్తుందో ఆ పుణ్యాన్ని చేయటానికి మానవుడికి ఓపిక శ్రద్ధ లేవు. కానీ ఫలితమైనటువంటి సుఖాన్ని మాత్రం ఆశిస్తాడు. కానీ దుఃఖానికి హేతువైనటువంటి పాపపు క్రియ ప్రతి ఒక్కరూ దుఃఖాన్ని కోరుకోరు. కానీ ఆ దుఃఖానికి కారణమైనటువంటి పాపాన్ని మాత్రం ప్రయత్నంగా చేసి దుఃఖాన్ని అనుభవిస్తారు. కనుక భాగవతము 1వ స్కంద 18వ అధ్యాయం 7వ శ్లోకంలో ఈ కలియుగ వాసుల కోసంగా పరమాత్ముడు ఒక గొప్ప విషయాన్ని మనకు చెప్తాడు. ఆ గొప్ప విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని కనీస సంకల్పపూర్వకంగా అయినా పుణ్య కర్మలు చేయటే ఆసక్తి నువ్వు చేసేవు లేదు వేరే విషయం. కనీసం
ఆలోచన, పుణ్యకర్మ చేయాలి అనేటటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా ఆ ఫలితం నీకు వెంటనే దొరుకుతుందని మనకు పరమాత్మ చెప్తాడు. భాగవతము ప్రథమ స్కంధము 18వ అధ్యాయము 7వ శ్లోకం. ఏం చెప్తున్నా చూడండి. నామద్వేష్టిం కలిం సమ్రాట్ సారంగ ఇవం సారభుక్కుం కుశలాన్యాషు సిద్ధ్యంతి నేతరాణి కృతాని యత్. కలియుగంలో గొప్ప విషయం ఏమిటంటే కనీసం పుణ్యాన్ని తలిచినంత మాత్రమన చేతనే ఆ యొక్క ఫలితం లభించి తీరుతుంది. అది ఎలా అంటే, ఉదాహరణకు ఓ 1000 మంది బ్రాహ్మణులకు, ఓ 1000 మంది దరిద్ర నారాయణులకు ప్రతినిత్యం అన్నదానం చేసి వారి ఆకలి బాధలు తీర్చి వారందరికీ అన్నపానీయాలు వస్త్రాలు అన్నీ కూడా సమర్పించి ఆదుకుంటే ఎంత బాగుంటుంది అని తలంపు నీలో వచ్చినదనుకో, ఆ తలంపు, ఆ ఫలితం నువ్వు చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో, ఆ పుణ్యం కేవలం సంకల్పం మాత్రమే చేతనే నీకు ఆ పుణ్యం లభించి తీరుతుంది. అలాగే పాపం యొక్క తలంపు వచ్చినా అది తలంపు కార్యరూపం ధరిస్తే మాత్రమే నీకు పాపం చేరుతుంది. కనుక ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కేవలము సంకల్పమాత్రమన చేతనే పుణ్యం లభిస్తున్నప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఎన్ని సంకల్పాలు చేసుకుని పుణ్యాన్ని నువ్వు సేకరించుకోవచ్చో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కానీ కలి ప్రభావం చేత నీకు అలాంటి సంకల్పములు రావు. ఒకవేళ నీలో సత్సంకల్పాలు వస్తున్నాయి, పుణ్యానికి దగ్గర సంకల్పాలు వస్తున్నాయంటే నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, నువ్వు ఎంతో పుణ్యాత్ముడవంతుడిగా నీకు భాగవతం చెప్తుంది. కనుక ఈ పుణ్య పాపాలను అర్థం చేసుకొని ఆచరణ చేసి సుఖాన్ని పొందే ప్రయత్నం ప్రతి ఒక్క మానవుడు చేయాలి. అందుకని అసలు వారు చెప్తారు, అర్థశ్లోకం ప్రవక్ష్యామి గ్రంథ శతకోటివి అని. ఒక అర్థశ్లోకంలో నేను చెప్తాను 1,000,000 గ్రంథాల సారాన్ని. అది ఏమిటయ్యా అంటే, పాపాయ పరపీడనం, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయాలి అనేటటువంటి తలంపు కావచ్చు, అలాగే పరులకు ఉపకారం చేయటం ఇవి పుణ్యము. పరులకు అపకారం చేయటం అనేటటువంటిది పాపం. పాపం వల్ల దుఃఖము, పుణ్యం వల్ల సుఖము ప్రాప్తిస్తాయని ఇది గ్రహించి ప్రతి ఒక్క మానవుడు వీలైనంత వరకు ఎవరికి అపకారం తలపెట్టగా, వీలైతే 4 మంచి మాటలు చెప్పండి, లేదైతే మౌనం వహించి ఉండండి. అంతేకాని ఎదుటి వ్యక్తిని దూషిస్తూ నిన్ను నువ్వు దూషించుకోవటమే. ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నావంటే నిన్ను నువ్వు దూషించుకోవటమే. ఎందుకంటే ఆ ఉపాధిలో కూడా ఉండేది పరమాత్మయే. కనుక ఈ సుఖదుఖాల యొక్క స్థితిని అర్థం చేసుకొని పుణ్యాన్ని చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నీ చేత బావులు తవ్విమంటం లేదు, గుళ్ళు కట్టించడం అని చెప్తాం లేదు. కేవలం సంకల్పం ద్వారా, సంకల్ప మాత్రంగా పుణ్యాన్ని ఆలోచించండి. పవిత్రమైనటువంటి ఆ సంకల్పం ద్వారా సుఖం ప్రాప్తిస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి అలా పుణ్యాన్ని అంటే సత్సంకల్పాన్ని నువ్వు చేస్తున్నట్లయితే లోకా సమస్త సుఖినో భవంతున్నారు. సమస్త లోకం కూడా సుఖంగా వర్ధిల్లుతుంటాయి. ఎందుకంటే ఏ హృదయంలో ద్వేషం లేదు, ఏ హృదయంలో రాగం లేదు. ఆ రాగం లేనటువంటిది, పాపం లేనటువంటి హృదయం పరమాత్మ నిలయంగా భావించాలి. కనుక సుఖదుఖాల విషయాన్ని గ్రహించి పుణ్యాచరణం అలాగే కొనసాగిస్తూ అఖండమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. పుణ్యం యొక్క, సుఖం యొక్క కీలకాన్ని మీకు ఈరోజు నేను వివరించటం జరిగింది. కనుక ఎక్కడ కూర్చున్నా నేను దానం చేస్తున్నాను, నేను పరావానికి సేవ చేస్తున్నాను, అందరినీ గౌరవిస్తున్నాను అని కేవలం సంకల్పం మాత్రమైన నువ్వు చేస్తూ తరిస్తారని ఆశిస్తూ మీ ఆత్మస్వరూపుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.